ఇప్పుడు యోచన తన పాటను వినిపిస్తారు. గొల్ల కుర్మ మంద ఎచ్చుల పాటకు మర్మమైన జాంబవంతుని గొలిసే జాడై బుడిగే జంగా మొల్ల తోడుగున్నాం. పాండవ కథలతో పరుగు తీస్తూ శారద కథలతో సాగిపోతూ పల్లె పల్లెలన్న తిరిగొచ్చిన భరత ఖండాన్ని సాపోలే చుట్టొచ్చిన నా పేరే జనపదము మరిసిపోతుంది నన్నీ నేటి తరము. నా పేరే జనపదము మరిసిపోతుంది నన్నీ నేటి తరము. నాజీలనే మించినట్టి నైజామునే గడగడలాడించినాం. బండెనక బండి గట్టించి 16 బండ్లల్లో దొరలనే ఉరికించినాం. శుద్ధాల హనుమంతు గొంతు దట్టి యుద్ధ శంఖమే మోగించినాం. గోదావరి లోయ జలపాతమై పాని గ్రహితోని పరవళ్ళు దొక్కించిన నా పేరే జనపదము మరసిపోతుంది నన్నీ నేటి తరము. ఒక గొప్ప చారిత్రక సంఘటనలో ఒక గొప్ప తెలుగు లిటరరీ కాంగ్రెస్ అని ఒక మహత్తరమైన కార్యంలో నన్ను భాగస్వామ్యం పంచిచ్చినందుకు కాశీమన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు శివారెడ్డి సార్ గారు, పెద్దన్న అశోక్ అన్న, జయరాజ్ అన్న, యాకూబ్ అన్నకి, బర్బశేం శ్రీనివాస్ గారికి, దేవేంద్ర అన్నకి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా, మేర్గడ్ మన బాలన్నకి, తగల గోపాల్ గారు, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కళాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. కాశీమన్న వచ్చి పాట పాడమన్నాడు కానీ మాకేం సబ్జెక్ట్ చెప్పలేదు. మీ ఇష్టమైనసరికి దేని మీద పాడాలో అర్థమైతలే. అది సందిగ్ధుడికి అన్న పెద్దోడు బాగా బిజీలో ఉన్నాడు కంటే ఏం పాడాలన్నా అడగలేదు. అట్లా మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సాహిత్యం వరకు జానపదులు అశ్రిత కులాలైనటువంటి సింధు, గోండు, మైన్ల, పిచ్చగుండ్ల, యక్ష వీళ్ళంతా కూడా, పాండవుల, డెక్కలి, గంగిడ్ల వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ తరానికి అందించినటువంటి సాహిత్యం, ఆ సాహిత్యాన్ని మోసుకుంటూ ఇక్కడ దానిక వచ్చిన సందర్భం. అందుకే కాశీమన్న చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాడు, మా నాయన అల్లుకున్నాడు, వాడు రాసుకున్నాడు, రాసినోడు రాజైండు, అల్లినోడు అంటరాని వాడైండని. అది చాలా నాకు అంటరాని వసంతం నుంచి వెళ్ళి అన్న చెప్పిండని చాలా సభలు వేదికల మీద అన్న సందర్భం. అందుకే కలం చాలా గొప్పది. నేను కలం మీద నా ఇష్టం అని చెప్పేసరికి ఇప్పుడు ఇక్కడ ఉద్యమాల గురించి పాడాలా, విద్యార్థుల గురించి పాడాలా, పాట గురించి పాడాలా. అందుకే అమ్మకే ఊయలూపి జోలవాడుతుంటవు, కమ్మని రాగాలకు కవితలు అల్లుకుంటవు, చరిత్ర శాసనాల చెరగనీయనంటవు, భాషకు రూపమిచ్చి నోట పలుకుతుంటవు. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో. బైబిల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నీవే గదా. యేసు వల్ల ఈశ్వరులు ఉన్నా లేకున్నా గాని కళ్ళకు మహిమలు చూపి కలమై వెలిసినవమ్మ. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో. నీకు నువ్వే సాటి, నీకేది లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. ఓయమ్మ కలము అంటరాని వాళ్ళు అని అవహేళన చేస్తుంటే మనుధర్మం మంట గలిపి కంట నీరు దుడిసినవు.
ఆదరించి అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ముసాయుధుల ముందుండి రాజ్యాంగం రాయించిన ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు ప్రపంచమంతా మలిసి కాగితంలో పెడతావు సురకత్తిన మించిన పదును దేలి ఉంటావు సురకత్తిన మించిన పదును దేలి ఉంటావు మరలబడుతూ జర్నలిజం జేబుల గన్నైతవు ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటావు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటావు శ్రమజీవుల చెమట ఒంటి సిరా చేసుకుంటావు కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు మారు పేరుతోని ప్రజా పోరు చేస్తానంటావు ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో